Okay, over to Murli. నమస్కారం. మనం మొన్నటి వరకు సౌందర్య లహరి స్తోత్రాన్ని యథాశక్తి చదువుకున్నాం. అమ్మవారిని స్తుతించడం అమ్మవారికి ఇష్టమే, కానీ అయ్యవారికి ఇంకా ఇష్టం. పార్వతీదేవిని స్తోత్రం చేయడం పార్వతీదేవి కంటే కూడా పరమేశ్వరునికి చాలా ఇష్టం. అయితే తనను స్తుతించడం కంటే కూడా పరమేశ్వరుణ్ణి స్తుతించడం పార్వతీదేవికి ఇంకా ఇష్టం. ఆమె మహాపాతివ్రత్యం కలిగినటువంటి ఆది స్త్రీ, ఆదిశక్తి, పరాశక్తి. ఆ పరాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు లౌకికమైనటువంటి ప్రయోజనాలను, పారమార్థికమైనటువంటి ప్రయోజనాలను రెండింటిని నెరవేర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందంటే, తన సమక్షంలో ఎవడైతే పరమేశ్వరుణ్ణి పూజిస్తాడో అతన్ని వెంటనే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందట. అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా పరమేశ్వరుని స్తోత్రాలు చదవాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా అమ్మవారి స్తోత్రాలు చదవాలి. చదువుతూ మిగతా స్తోత్రాలు చదువుకోవాలి. ఇది ఒక అన్రిటన్ కాన్స్టిట్యూషన్, వ్రాయబడని రాజ్యాంగం లాంటిది అన్నమాట. ఎక్కడ చెప్పారు ఈ నియమం అంటే ఎక్కడ చెప్పలేదు, కానీ అట్లే జరగాలి. అట్లాంటిది పార్వతీ పరమేశ్వరులకు ఉన్నటువంటి సంబంధం. అటువంటి జగత్పితరులైనటువంటి, ఈ విశ్వానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని మనకు చక్కగా వర్ణించి చెప్పినటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల వారు. శంకరాచార్యులు అంటే సాక్షాత్ శంకర స్వరూపం. శంకరో శంకర సాక్షాత్ అని చెప్పాను. శంకరుడే శంకరుడు. 32 ఏళ్ళు బ్రతికాడు. 16 ఏళ్లకే వ్రాయాల్సిన భాష్యాలన్నీ వ్రాసేశాడు. మిగిలినటువంటి 16 ఏళ్లలో 3 సార్లు ఆసేతు హిమాచలం పర్యటన చేశాడు. దేశంలో ఉన్నటువంటి భ్రష్టాచారాలన్నింటినీ తన వాదన పటిమతో, తన విజ్ఞానంతో, తన జ్ఞానంతో ఆయన వాటిని తుడిచిపెట్టేశాడు. జ్ఞానులైనటువంటి వారి కోసం ఉపనిషత్తుల భాష్యాలను, బ్రహ్మసూత్ర భాష్యాలను, భగవద్గీత భాష్యాన్ని ఆయన అందించాడు. జ్ఞానులైనటువంటి వారి కోసం అంటే జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళ కోసం అని అర్థం. మరి అంత జ్ఞానాన్ని పొందలేనటువంటి వారి కోసం అంటే సామాన్యుల కోసం స్తోత్రాలను ఇచ్చాడు. ఇక్కడ భక్తి, జ్ఞానము, వైరాగ్యం, ఈ మూడు స్టేజీలు. భక్తి ఉండాల ప్రథమంగా. ఆ భక్తిని ప్రదర్శించడానికే, ప్రకటించడానికే స్తోత్ర పాఠాలన్నీ కూడా. భగవంతుని యందు భక్తి ఉంది అంటే అర్థం ఏమిటి? ఆ భక్తి 9 రకాలుగా ఉంటుంది. దాంట్లో స్తోత్రం చేయడం ఒక భక్తి. మాటలు మనం తిన్నగా మాట్లాడం,
భగవంతుడు తనను స్తుతించడం కోసం మనకు మాటలు ఇచ్చాడు, లేదంటే మూగవాళ్ళని చేసి పడేసేవాడు. వీడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటాడనేటువంటి ఆశతో, ఆకాంక్షతో ఆయన మాటలు ఇచ్చాడు మనకు. అది మనం అనలేకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ మాటకు ప్రయోజనం లేదు. అందువల్ల ఉత్తమమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఏవి ఉత్తమమైనటువంటి మాటలు అంటే భగవంతుని గురించి చెప్పేటువంటివే ఉత్తమమైనటువంటి మాటలు. ఆ భగవంతుని గురించి చెప్పేందుకు అందరికీ సరైనటువంటి ఊహాశక్తి, సామర్థ్యము, భాషా పరిజ్ఞానం ఇవన్నీ ఉండకపోవచ్చు. అందుకోసమని మహాత్ములైనటువంటి వారు కొన్ని స్తోత్రాలను రచించి పెట్టారు. ఆ స్తోత్రంలో అమ్మవారిని గురించి, సౌందర్య లహరిలో అమ్మవారి గురించి శంకరాచార్యులు వారు ఎన్నో రకాలుగా చెప్పారు. మనకు అన్ని ఊహలు రావు. అన్ని ఊహలు రాకపోయినప్పటికీ ఆ స్తోత్రాలను చదువుకుంటే ఆ ఊహలన్నీ మనకు కూడా వచ్చినట్టే లెక్క. అందువల్ల మనల్ని ఉద్ధరించడం కోసం మహాత్ములు మనకు స్తోత్ర సాహిత్యాన్ని ప్రసాదించారు. ఆ స్తోత్ర సాహిత్యాన్ని పఠన చేస్తూ మొదట భక్తిని సంపాదించుకోవాలి. భక్తి ఎందుకు? భక్తి వల్ల మోక్షం వస్తుందా అంటే భక్తి వల్ల పరంపరగా మోక్షం వస్తుంది. ఎందుకంటే జ్ఞానం వల్లనే మోక్షం, భక్తి వల్ల కాదు. అట్లని భక్తి ఉండకూడదా అంటే ఉండాల్సిందే. భక్తి లేకపోతే కూడా జ్ఞానం నిలబడదు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా నిరంతరం స్తోత్ర పాఠాలు చేశారు, పూజా కార్యక్రమాలు చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి మహాజ్ఞాని కూడా నిరంతరం కామాక్షి అమ్మవారికి పూజలు చేసేటువంటి వారు. ఉపవాసాది వ్రతాలు ఉండేవారు. ఎందుకు అవన్నీ చేయాలి అనంటే ఒక పీఠం ఉన్నప్పుడు, ఒక పరంపర ఉన్నప్పుడు తను జ్ఞాని అయి తరిస్తే సరిపోదు. తన తరువాత వాళ్ళు కూడా తరించాలి. తన తరువాత వాళ్ళు కూడా తరించాలి అంటే వాళ్ళు తాను పైన మేడ మీద ఉన్నాడు కాబట్టి వాళ్ళు పైకి ఎగిరి మేడ మీదకి వచ్చేయాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. రాలేరు కూడా అట్లా. వాళ్ళు ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి రావాలి. ఆ మొదటి మెట్టే స్తోత్ర పాఠం. ఈ స్తోత్రాలు చెప్పడం వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది, వాక్ సిద్ధి కలుగుతుంది, మనశుద్ధి కలుగుతుంది. ఈ వాక్ సిద్ధి లేదా వాక్ శుద్ధి, మనశుద్ధి ఈ రెండు కలిగినటువంటి కారణం చేత ఆ మనస్సులో భగవంతుడు వచ్చి చేరుతాడు. మనం ఏ విధంగా అయితే కుండలోకి నీళ్లు పోయాలంటే ఆ కుండని నీళ్లతోనే శుభ్రం చేస్తాం. ఆ కుండని కళ్ళుతో శుభ్రం చేస్తే అందులో నీళ్లు పోయలేం. పోనీ పెట్రోల్ వాష్ చేద్దాం అనని కుండని పెట్రోల్తో కడిగి అందులో నీళ్లు పోస్తే అవి త్రాగడానికి యోగ్యంగా ఉండవు. కాబట్టి నీళ్లు పోయాలని అనుకున్నటువంటి వాడు కుండను నీళ్లతోనే శుభ్రం చేయాలి. భగవంతునికి మనసును అర్పించాలని అనుకున్నటువంటి వాళ్ళు ఆ భగవన్ నామంతోనే, భగవంతుని యొక్క రూపంతోనే, భగవంతుని యొక్క లీలా విశేషాలతోనే మనసును శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రం చేసుకోవడం కోసమే ఈ స్తోత్ర సాహిత్యం అంతా ఉంది. ఈ స్తోత్రాలు ఇవన్నీ కూడా నిరంతరం ఎందుకు మనం చెప్పుకుంటామంటే మనస్సు శుభ్రం కావడానికి. మనస్సు శుభ్రమైతే ఆ శుభ్రమైనటువంటి మనస్సులోకి మాధవుడు ప్రవేశిస్తాడు. మాధవ నిలయమైనటువంటి హృదయం జ్ఞానానికి ఆలవాలమవుతుంది. ఆ జ్ఞానం కలిగిన తర్వాత సాధకునికి మోక్షం కరతలామలకం అయిపోతుంది. కాబట్టి శంకరాచార్యులు వారు ఏం చేశారంటే ప్రాథమికులకందరి కోసం, సాధారణమైనటువంటి వ్యక్తులందరి కోసం స్తోత్ర రచన చేశారు. ఆ స్తోత్రాలను చదువుకోవడం వల్ల
ఆ స్తోత్రంలో ఉన్నటువంటి విషయాన్ని భావించడం ద్వారా, ఊరికే స్తోత్రం చదవమంటే ఏదో పని చేసుకుంటూ కళాభ్యాం చూడాలనుకృత శశికళాభ్యాం అని అనుకుంటూ నోటికి పని చెప్పడం కాదు స్తోత్ర పాఠం అంటే. స్తోత్రం చెప్పేటప్పుడు నోరు మనస్సు రెండు సమనీయతంగా ఉంటాయి. అంటే నోటితో ఏం చెప్తున్నామో అది మనసులో భావన జరుగుతూ ఉండాలి. అలా మనస్సులో భావన జరగకపోతే ఆ స్తోత్రం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అది నోటికి శ్రమ తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం శివుణ్ణి గురించి ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఆ ప్రార్థనా శ్లోకం చెబుతూ ఉన్నప్పుడు చంద్రధర అన్నాం అనుకోండి, ఆ చంద్రుడు పరమేశ్వరుని యొక్క శిఖ మీద ఉన్నటువంటి దృశ్యం మనకు కనిపించాలి. త్రినేత్ర అన్నాం అనుకోండి, పరమేశ్వరుని యొక్క మూడవ కన్నుని మనం భావన చేయాలి. సూర్య చంద్ర అగ్ని నేత్ర అన్నాం అనుకోండి, ఆ సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కన్నులుగా పరమేశ్వరునికి ఉన్నటువంటి స్థితిని మనం భావించాలి. అలా భావించినప్పుడు ఆ రూపం మనలో స్ఫుటంగా నిలబడుతుంది. ఆ స్తోత్రానికి విలువ పెరుగుతుంది, దానికి శక్తి వస్తుంది. అట్లా లేకపోతే ఆ స్తోత్రం కేవలం కొన్ని పదాల యొక్క పేర్పుగా మారిపోతుంది అంతే తప్ప దానికి శక్తి ఏమీ రాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని స్తోత్ర పాఠం చేసేటప్పుడు మనం ఏ విషయం అయితే చెబుతామో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు మనసులో భావన చేసుకుంటూ స్తోత్రాలని మనం చదువుకోవాలి. ఇది వరకు మనం సౌందర్య లహరి స్తోత్రాన్ని దాదాపు 50 వారాల పాటు చదువుకున్నాం. 25 వారాలైన తర్వాత తిరువన్నామలై క్షేత్రం నుంచి తర్వాత పూర్తిగా ముగించిన తర్వాత కాశీ మహాక్షేత్రం నుంచి మనం సంపూర్ణ పారాయణ చేసుకున్నాం. భగవంతుడు మనకు ఈ రూపంలో ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఓర్పును ఇస్తూ ఆయన పాదాల పట్ల మనం భక్తిని కలిగి ఉండేటువంటి బుద్ధిని కూడా ప్రసాదించినందుకు భగవంతునికి మనం కృతజ్ఞులై ఉందాం. భారతీయ సంస్కృతిలో వేదవ్యాస మహర్షి తరువాత అంత గొప్ప రచనలు చేసినటువంటి వారు శంకరాచార్య. ఆ శంకరాచార్యుల యొక్క భిక్ష ద్వారానే మనం ఈరోజు ఇవన్నీ చేస్తున్నాం. ప్రాథమికంగా మనం ఈ స్తోత్ర పాఠాలు చదువుకోవాలి. ఆ తర్వాత ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఈ మూడింటిని శ్రద్ధగా చదువుకోవాలి. ఈ స్తోత్రాల వల్ల భక్తి కలుగుతుంది, ప్రస్థానత్రయం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఈ భక్తి జ్ఞానము రెండు కలిగినటువంటి వాళ్లకు వైరాగ్యం కలిగితే, అంటే లౌకికమైనటువంటి విషయాల పట్ల నిరాసక్తత ఏర్పడితే అప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. భక్తి లేకుండా, జ్ఞానం లేకుండా విషయాల పట్ల నిరాసక్తత ఏర్పడితే వాడికి పిచ్చి పడుతుంది. పిచ్చి వాళ్ళు చాలా మంది లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకేమిటంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. వాళ్ళ ఒంటి మీద బట్ట వేసుకోవాలనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు. అక్కడ కారణం ఏమిటి అంటే అక్కడ భక్తి కానీ జ్ఞానం కానీ లేదు, కేవలం వైరాగ్యం మాత్రమే వచ్చింది. ఈ వైరాగ్యం కంటే ముందు భక్తి జ్ఞానం ఉండాలి. భక్తి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు వైరాగ్యం కలిగితే అదే మోక్షము. అట్లాంటి వాళ్ళని సిద్ధ పురుషులు అని అంటారు. ఆ సిద్ధ పురుషులైనటువంటి వాళ్ళకే అవధూతలని కూడా పేరు. అట్లాంటి అవధూత స్వరూపమైనటువంటి వాడు శంకరాచార్యుల వారు. 32 సంవత్సరాల వయసులో
ఏం చేస్తారండి? మహా అయితే పెళ్లి చేసుకొని ఉంటాడు అప్పటి ఎవరైనా చదువు పూర్తి చేసి. కానీ వేద భాష్యం, వేదాంత భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషద్ భాష్యం ఇవన్నీ రాయడమే కాకుండా అనేకమైనటువంటి స్తోత్రాలు, భగవద్గీత భాష్యం ఇంత రాసి మండన మిస్త్రులు లాంటి ఎంతో మంది ఉద్దండులతో వాదోపవాదాలు చేసి ఆయన ఈ ధర్మాన్ని నిలపడానికి చాలా ప్రయత్నం చేశారు. ఒకానొక సర్వే ఏం చెప్తుందంటే 72 రకాలైనటువంటి పాషండ మతాలు, నాస్తిక మతాలు శంకరాచార్యుని కాలానికి ఉన్నాయి. వాటన్నింటినీ ఆయన తన యొక్క విజ్ఞానంతో సమాజంలో నుంచి పారద్రోలే. అటువంటి మహాత్ముడు రచించినటువంటి శివానంద లహరి మనం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. శివ అంటే శుభప్రదమైన అని అర్థం. ఆనందం అంటే తెలుసు మనకు, దుఃఖం కానటువంటిది ఆనందం. లహరి అంటే ప్రవాహం, అలా. ఆనందం ఎలా ఉండాలి? ఒక లహరి లాగా ఉండాలి, అంటే నిరంతరం ప్రవహించేదిగా ఉండాలి. నిరంతరం ప్రవహించేదిగా ఉండాలి. అది ఎలాంటి ఆనందంగా ఉండాలంటే శివానందంగా ఉండాలి. ఈ శివానందం అని ఎందుకు అంటున్నాడంటే, మనిషి ఆనందాన్ని 2 రకాలుగా పొందుతాడు. ఒకటి ఆత్మానందం, రెండవది వస్తుగతమైనటువంటి ఆనందం. అంటే సాధారణంగా ఏదో ఒక వస్తువు సంపాదించాలని అనుకుంటాడు. ఒక కారు కొనాలని అనుకున్నాడు అనుకుందాం. ఆ కారు కొన్నాడు అని అంటే అతనికి ఆనందం కలుగుతుంది. ఎప్పటి వరకు కలుగుతుంది అంటే నెక్స్ట్ మోడల్ రానంత వరకు ఆనందంగానే ఉంటాడు. నెక్స్ట్ మోడల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కారు మీద అంత శ్రద్ధ ఉండదు. ఆ మోడల్ని ఎప్పుడు కొన్నాం, దీన్ని ఎప్పుడు ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. అంటే ఇంత ఇష్టపడి కొన్నటువంటి కారుని ఎందుకు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడంటే, దానికంటే బెటర్ వన్, దానికంటే బాగుండేటువంటిది ఇంకోటి ఉంది అని తెలిసిన. కానీ ఆత్మానందం విషయంలో అలా ఉండదు. దానికంటే బెటర్ వన్ ఇంక లేదు. అదే సూపర్లేటివ్ డిగ్రీ. ఇక అంతకంటే శ్రేష్టమైనటువంటిది లేదు. దాన్నే శివానందము అన్నారు. దేనికి మించినటువంటి ఆనందం ఈ ప్రపంచంలో లేదో అది శివానందము. ఆ ఆనందం ఎలా ఉండాలి మనకు అంటే శాశ్వతంగా ఉండాలి. మామూలుగా వస్తుగతమైనటువంటి ఆనందం అయితే శాశ్వతంగా ఉండదు. ఆ వస్తువు ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత పోతుంది. ఒక్కోసారి వస్తువు ఉన్నంతలో కూడా మనకు ఆనందం కలగదు. మనం ఏదో ఒక వస్తువు కొంటాం. ఉదాహరణకు టీవీ కొన్నామని అనుకున్నాం. ఓ షోరూమ్లోకి వెళ్ళి ఓ టీవీ కొంటాం. 1,20,000 పెట్టి టీవీ కొన్నాం. మన పక్కింటి ఆయన కూడా అదే మోడల్ టీవీ కొంటాడు. అయితే ఆయన ఆన్లైన్లో తెప్పించుకున్నాడు అని అనుకున్నాం. అది ఆయన 1,15,000కే తెప్పించాడు. అంటే ఒక 5,000కి తక్కువ తెచ్చాడు. ఇప్పుడు మనకు ఆనందం ఉండదు. ఆ టీవీ చూసినప్పుడంతా 5,000 పోయింది, దీనివల్ల 5,000 పోయింది అనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప టీవీ కొనుక్కున్నాం అనేటువంటి ఆనందం ఉండదు. ఇది మానవుని యొక్క మానసిక ప్రవృత్తి, సహజంగా ఉండేటువంటిది. అందరూ ఇలాగే ఉంటారని, ఇలాగే ఉండాలని మాత్రం కాదు. సాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అసాధారణమైనటువంటి వారు, సాధకులైనటువంటి వారు దేన్ని పట్టించుకోరు. అది వేరే విషయం, దాన్ని వదిలేద్దాం. అయితే ఈ విధంగా వస్తుగతమైనటువంటి ఆనందం మనిషికి శాశ్వతంగా ఉండదు. వస్తువు ఉండగానే ఆనందం పోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. చాలా గొప్పవాడని చెప్పి ఒక అమ్మాయి ఒక అతన్ని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నటువంటి 4వ రోజు, 5వ రోజు, 10వ రోజు, మొదటి నెల తర్వాతను అతను
మద్యం సేవిస్తాడని తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె ఎంత సంతోషించిందో, మద్యం సేవిస్తాడని తెలిసిన తర్వాత అంతే దుఃఖపడుతుంది, అంతే బాధపడుతుంది. అయ్యో మనం మోసపోయామని చెప్పి అనుకుంటుంది. అంటే భర్త ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉన్నప్పుడు ఆమె ఆనందాన్ని పొందాలి కానీ దుఃఖాన్ని ఎందుకు పొందుతుంది అంటే, ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద, దేని మీదైనా సరే మానవునికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం ఏర్పడినప్పుడే మనం అనుబంధాన్ని పెంచుకుంటాం. అభిప్రాయం లేకుండా అనుబంధాన్ని పెంచుకోం ఎప్పుడు కానీ. ఒక వ్యక్తితో ఎప్పుడు స్నేహం చేస్తామంటే అతను మంచివాడు అనుకున్నప్పుడే చేస్తాం. మంచివాడని మనం అనుకున్నాం, అతను అవునో కాదో మనకు తెలియదు. ఓ 2-3 సంఘటనలు చూస్తాం. ఆ సంఘటనలు చూసినప్పుడు అతను మంచివాడని అనిపిస్తుంది, స్నేహం కొనసాగిస్తుంది. 3వ సంఘటనలో అతను భిన్నంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు అయ్యో ఇతను మంచివాడు అనుకున్నామే అని బాధపడతాం. అంటే మనం అనుకున్నట్లు అవతలి వ్యక్తి ఉండకపోతే, మనం అనుకున్నట్లు అవతలి వస్తువు ఉండకపోతే మనం బాధకు లోనవుతూ ఉంటాం. ఈ ఆనందం శివానందం కాదు. అంటే ఇది శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. శివానందం అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆనందం. చైతన్యము ద్వారా కలిగేటువంటి ఆనందమే శివానందం. జడం ద్వారా కలిగేటువంటిది శివానందం కాదు. వస్తువు ద్వారా కలిగేటువంటిది ఇంద్రియానందం. ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆనందం. ఒక వస్తువును కన్ను చూస్తుంది, బాగుందని చెప్తుంది, ఆనందం కలుగుతుంది. ఒక వస్తువును నాలుక రుచి చూస్తుంది, బాగుందని చెప్తుంది, ఆనందం కలుగుతుంది. ఒక వస్తువును ముక్కు వాసన చూస్తుంది, బాగుందని చెప్తుంది, ఆనందం కలుగుతుంది. ఇది ఆ వస్తువు ఉన్నంతసేపే ఉంటది. ఆ వస్తువు లేకపోతే ఆ ఆనందం ఉండదు. కానీ భగవంతుని విషయం ఏమిటంటే, భగవంతుడు ఈ వస్తువులకన్నిటికీ అతీతమైనటువంటి వాడు. ఈ వస్తువులన్నింటినీ సృష్టించినటువంటి వాడు. దాన్నే శివానందము అని అంటాం. ఆ శివానందం ఎలా ఉండాలి అంటే, ఒక లహరి, ఒక అల, తరంగం లాగా ఉండాలి. తరంగం ఎలా ఉంటుంది అంటే, ఆ పౌనఃపున్యంలో కొంచెం ఇటు అటు ఉన్న కంటిన్యూటీ ఉంటుంది. ఆ కంటిన్యూటీ ఉండాలి, ఆ నైరంతర్యం ఉండాలి, నిరంతరంగా ఉండాలి. ఆ నిరంతరంగా ఉండేటువంటిదే ఆనందం. కాబట్టి దేన్ని తెలుసుకుంటే మానవుడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడో ఆ ఆనందాన్ని గురించి చెప్పబోతూ ఉన్నాడు శంకరాచార్యుల వారు. అది మనం చదువుకోబోతున్నాం. మనం శివానంద లహరిలోకి ప్రవేశించే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన సౌందర్య లహరిలో మొదటి శ్లోకం. మళ్ళీ టెక్స్ట్ పెట్టాల్సిందేనా ముందారెడ్డి? లేదు లేదు లేదు. సౌందర్య లహరిలో మొదటి శ్లోకం కూడా టెక్స్ట్ పెట్టాలనా? లేదు లేదు. శివస్ నో ప్రాబ్లం. ఓం శక్త్యాయుక్తో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతః పుణ్యః ప్రభవతి. నమస్కారం. శంకరాచార్యులకి నమస్కారం చేసి శివానంద లహరిలో మొదటి శ్లోకం. కళాభ్యాం తూడాలంకృత శశికళాభ్యాం
చూడాలంకృత శశికళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తేషు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం భవతు మే శివాభ్యాం భవతు మే శివాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం హృది పునర్భవాభ్యాం హృది పునర్భవాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం 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 నతిరియం నతిరియం కళాభ్యాం ఫలాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం భవతు మే శివాభ్యాం భవతు మే శివాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం హృది పునర్భవాభ్యాం హృది పునర్భవాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం అతిరియం నతిరియం కళాభ్యాం కళాభ్యాం ప్రపంచంలో ఉన్నటువంటి భాషల్లో అన్నిటికంటే కూడా సంస్కృత భాషలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత తెలిస్తే ఇక్కడ మనకు సులభం అయిపోతుంది. ఏమిటంటే అది అన్ని భాషల్లోనూ ఏకవచనం బహువచనం అని రెండు ఉంటాయి. ఒక వస్తువును తెలియజేస్తే దాన్ని ఏకవచనం అంటాం, సింగులర్. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉంటే దాన్ని బహువచనము అని అంటాం, ప్లూరల్ అంటాం. కానీ సంస్కృతంలో ఈ ఏకవచనానికి బహువచనానికి మధ్యలో ద్వివచనం అని ఒక వచనం ఉంది. సంస్కృతంలో ఒకటి ఉంటే ఏకవచనం, రెండుంటే ద్వివచనం, మూడు అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని బహువచనం అని అంటాం. సింగులర్, డ్యూయల్, ప్లూరల్, ఇట్లా మూడు రకాలైనటువంటి నంబర్స్ ఉంటాయి, వచనాలు ఉంటాయి. మిగతా భాషల్లో రెండుంటే బహువచనం అవుతుంది. సంస్కృత భాషలో రెండుంటే అది ద్వివచనం అవుతుంది. బహువచనం కావాలంటే మినిమం మూడు ఉండాలి. మిగతా భాషల్లో మినిమం రెండుంటే సరిపోతుంది. లీస్ట్ కౌంట్ అంట. బహువచనం కావడానికి లీస్ట్ కౌంట్ రెండు అన్ని భాషల్లో, కానీ సంస్కృతంలో మూడు లీస్ట్ కౌంట్.
అది ఆ ద్వివచనం ఇక్కడ ప్రయోగించాడు. కళాభ్యాం. కళాభ్యాం అంటే రెండు కళలు. కళలు అంటే విద్యలు అని అర్థం. ఇద్దరు విద్యా స్వరూపులు. అమ్మవారు అయ్యవారు ఇద్దరు వేద విద్యా స్వరూపులు. అమ్మవారిని విద్యా స్వరూపంతో సరస్వతి రూపంలో కొలుస్తాం. అయ్యవారిని విద్యా స్వరూపంగా దక్షిణామూర్తి రూపంలో కొలుస్తాం. కాబట్టి ఇద్దరూ విద్యలను ఇచ్చేటువంటి వారే. పైగా ఇక్కడ విశేషం ఏమిటంటే అన్ని విద్యలకు ఆధారభూతమైనటువంటిది శ్రీ విద్య. ఆ శ్రీ విద్యా స్వరూపం అమ్మవారు. అమ్మవారంటే అయ్యవారు, అయ్యవారంటే అమ్మవారు, వాళ్ళిద్దరూ అభేదం. ఆడ ఇద్దరున్నారు అనేటువంటి భావన ఉంది కాబట్టి కళాభ్యాం అని ద్వివచనం వాడాడు. కళాభ్యాం అనే ద్వివచనం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు రెండు కళలు అంటే రెండు విద్యలు. ఆయన ఒక విద్య, ఆమె ఒక విద్య. ఇద్దరు కలిపితే మళ్ళీ ఒకే విద్య. ఇద్దరు రెండు వేరువేరుగా లేరు. కాబట్టి వేదమాత అంటే వేదం ద్వారా ఏ విద్యలైతే ప్రతిపాదించబడ్డాయో అవన్నీ కూడా శ్రీ విద్యలో అంతర్భాగములే. ఆ శ్రీ విద్యకు ఆధారమైనటువంటిది అమ్మవారు లలితా పరాభట్టారిక. ఆ అమ్మవారు శివాకారే మంచే, శివాకారమైనటువంటి మంచి మీద కూర్చొని ఉంటారు. కాబట్టి పరమశివ పర్యంకం మీద కూర్చొని ఉన్నటువంటి అమ్మవారే విద్యా స్వరూపం. అసలు విద్య అంటే ఏమిటి? విముక్తిని ప్రసాదించేది విద్య. యా విద్య సా విముక్తయే. దేన్ని నేర్చుకుంటే మీకు అప్పటి వరకు ఉన్నటువంటి దుఃఖం పోతుందో అది విద్య. దేన్ని నేర్చుకుంటే కొత్తగా దుఃఖం వస్తుంది అది విద్య కాదు. విద్య అంటే దుఃఖాన్ని పోగొట్టేది, విముక్తిని ప్రసాదించేది అని అర్థం, ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. విద్య అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది, అజ్ఞానం పోతే దుఃఖం పోతుంది. అది కాన్సెప్ట్. దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే అజ్ఞానం వల్ల దుఃఖం కలుగుతుంది. ఏమిటి అజ్ఞానం అంటే ఏది కాదో అది అదేని అనుకుంటూ ఉంటాం. అది కాని దాన్ని అది అనుకోవడం అజ్ఞానం. పాము కాని దాన్ని పాము అని అనుకుంటాం, అది అజ్ఞానం. వెండి కాని దాన్ని వెండి అని అనుకుంటాం, దూరంగా ఏదో మెరుస్తూ ఉంటుంది, అది బంగారం అని అనుకుంటాం. అది బంగారం అని అనుకొని ఊరికే ఉండం, ఏదో చేస్తాం, దాని మీద ఊహలు అల్లుకుంటాం. అది కాని దాన్ని అదని ఎప్పుడైతే అనుకుంటామో అది అజ్ఞానం. అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది. ఇది వరకు నేను మీకు చెప్పాను అనుకుంటా. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒక రచ్చబండ మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళు పరమ సోమరులు, సొంఠలు, కానీ స్నేహితులు. ఏ పని చేసేవారు కాదు, ఊరికే తిని కూర్చునేటువంటి వారు. అట్లాంటి వాళ్ళు ఒకరోజు ఆ రచ్చబండ మీద కూర్చొని ఒకడు అన్నాడట, బాబు నేను ఇదిగో ఈ కనిపిస్తుంది ఎదురుగా ఈ పొలాన్నంతా లీజుకు తీసుకొని వరి పైరు నాటబోతున్నాను అని అన్నాడట. వరి పైరు నాటి తద్వారా కావలసినంత ధనాన్ని ధాన్యాన్ని సంపాదించి ఆనందంగా ఉండబోతాడని అన్నాడట. వెంటనే పక్కన ఉండేవాడు ఏమన్నాడు, పొరపాటు నువ్వు అట్లాంటి పని ఎక్కడైనా చేసావు, నేను 4 గేదెలు పట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, గేదెలు మేపుకోవాలని అనుకుంటున్నాను, పొరపాటున నా గేదె నీ వరి పైరులో పడి అది మేసిందంటే నీకు నాకు గొడవ అవుతుంది, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వరి పైరు పెట్టడానికి వీల్లేదు అని అన్నాడు. అంటే నువ్వెవడు పోయి చెప్పడానికి, నా ఇష్టం,
నేను చేస్తాను అని అన్నాడు. అది ఎట్లా చేస్తావు? నేను ముందే చెప్తున్నాను కదా నీ గేదెలు పట్టుకుంటానని, కాబట్టి నువ్వు వరి పైరు నాటడానికి వీల్లేదు. నేను వరి పైరు నాటుతాను, నువ్వు నీ గేదెల్ని గొత్తుకు కట్టేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. నేను గేదెల్ని కట్టేసుకోవడం కాదు, నువ్వే నీ వరి పైరు కంచి వేసుకోవాలి అని చెప్పి అన్నాడు. నేను కంచి వేసుకోనని ఇతను అన్నాడు, నేను గేదెలను కట్టేయను అని చెప్పి అన్నాడు. అంటే నాకే ఎదురు చెప్తావా అని వీడు, నాకే ఎదురు చెప్తావా వీడు అని ఇద్దరు కలయపడ్డారు. పక్కన చిన్న చిన్న రాళ్ళు దొరికాయి, ఆ రాళ్లతో కొట్టుకున్నారు. రక్తాలు వచ్చాయి, తలలు పగిలాయి. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకున్నారు. ఎందుకు కేసు పెట్టుకున్నారు అంటే, నా గేదెలు వాడి గేదెలు వచ్చి నా పొలంలో మేసేయండి అని వాడన్నాడు. వీడేమన్నాడు, నేను ముందే చెప్తున్నానండి కంచి వేసుకోమని. వీడు కంచి వేసుకోలేదండి అన్నాడు. నేను కట్టేసుకోమని చెప్పానండి, వీడు కట్టేసుకోలేదండి అని చెప్పి అన్నాడు. ఇంతకీ ఎక్కడుంది పొలం, ఎక్కడ నాటావు నువ్వు వరి పైరు అని అడిగాడు. ఇంకా నాటలేదండి, నాటాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. నీ గేదెలు ఎక్కడున్నాయని చెప్పి అన్నాడు. ఇంకా కొనలేదండి, కొనాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. అంటే అజ్ఞానం ఈ విధంగా ఉంటుంది. విద్య ఏం చేస్తుంది అంటే దీన్ని తెలియజేస్తుంది. బాబు నువ్వు ఇంకా అసలు గేదెలే పట్టుకోలేదు, అతను ఇంకా వరి పైరే నాటలేదు అనేటువంటి విషయాన్ని విద్య తెలియజేస్తుంది. విద్య తెలియజేయడం వల్ల ఏమవుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి దుఃఖం పోతుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ ఎందుకు ఆ దుఃఖం వచ్చింది, ఎందుకు ఆ కష్టం వచ్చిందంటే లేని దాన్ని ఉన్నట్టు అనుకున్నారు. లేని దాన్ని ఉన్నట్టు అనుకోవడమే అజ్ఞానము. అట్లా ఏమేమి లేదో వాటిని లేదు అని తెలుసుకోవాలి. ఏది ఉందో దాన్ని ఉంది అని తెలుసుకోవాలి. మనం ఏమిటంటే లేని దాన్ని ఉంది అని అనుకుంటున్నాం, ఉన్నదాన్ని విస్మరిస్తూ ఉన్నాం. పరమేశ్వరుని యొక్క అస్తిత్వాన్ని మనం ప్రశ్నించే స్థాయికి ఎదుగుతున్నాం. నామరూప దేశ కాల పరిస్థితులకు అతీతంగా నిరంతరంగా నిత్యుడై, అవ్యయుడై, అచ్యుతుడై, అనంతుడై ఉండేటువంటి భగవంతుణ్ణి ఉండాడా లేడా అని అంటాం. ఈరోజు ఉండి రేపు పోయేటువంటి అనేకమైనటువంటి వస్తువుల్ని, శరీరాలని, వీటన్నిటిని శాశ్వతం అని అనుకుంటాం. ఇక్కడ జ్ఞానాజ్ఞానాలని మనం ఎలా నిర్వచించుకోవాలి, ఎలా డిఫైన్ చేసుకోవాలి అనేది ఆ విచక్షణ మనకు ఉండాలి. కాబట్టి దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే ఏది శాశ్వతం కాదో దాన్ని శాశ్వతం అని అనుకోవడం, ఏది అవిద్యో దాన్ని విద్య అని అనుకోవడం, ఏది దుఃఖాన్ని కలుగజేస్తుందో దాని పట్ల మనం అటాచ్మెంట్ కలిగి ఉండడం, బంధాన్ని కలిగి ఉండడం. అందువల్ల విద్య అంటే ముక్తిని ప్రసాదించేది. ఆ విద్యకే కళ అని పేరు. కళాభ్యాం. కళాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా విద్యనిచ్చేటువంటి వారు. విద్యనిచ్చేటువంటి వారు. ఏ విద్యనిస్తారు? ఏది శాశ్వతమైనటువంటి విద్యో, ఏ విద్య నేర్చుకున్న తరువాత అజ్ఞానానికి స్థానం ఉండదో అట్లాంటి విద్యనిచ్చేటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు. అంటే అవి కాకుండా మిగతా విద్యలు కూడా ఉన్నాయంటే మిగతా విద్యలు కూడా ఉన్నాయి. మనకు 64 కళలు చెప్పారు. ఈ 64 కళలు ఏమిటి? పొట్టకూటి కోసం మనం చేసేటువంటి రకరకాలైనటువంటి వృత్తులు. వాటన్నిటికీ కళలని పేరు. కళ అంటే విద్య అనే. ఆ విద్యలన్నీ ఎందుకు? కోటి విద్యలు కూటి కొరకు అని చెప్పన్నారు. కాబట్టి కూటి విద్యలు కాదు అమ్మవారిచ్చేది. కూటి కోసం విద్యలు అవసరమా లేదా అంటే అవసరమే, కాదని చెప్పలేదు. ఎందుకంటే శరీరం ద్వారానే అన్ని సాధించాలి. కానీ అక్కడే ఆగిపోకూడదు అనేది శాస్త్రం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కూటి కోసం నేర్చుకునేటువంటి విద్యలతోనే జీవితాన్నంతా గడిపేసుకొని ఉండకూడదు. ఆ కూడు తింటూనే, దాన్ని సంపాదించుకుంటూనే సౌందర్య లహరి చదవాలి, దాన్ని సంపాదించుకుంటూనే శివానంద లహరి చదవాలి, దాన్ని సంపాదించుకుంటూనే భగవద్గీత చదవాలి, దాన్ని సంపాదించుకుంటూనే భగవద్గీత భాష్యం తెలుసుకోవాలి. చివరికి వైరాగ్యాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి కళాభ్యాం చూడాలంకృత్ శశికళాభ్యాం. ఈ కళలన్నీ భగవంతుని యొక్క స్వరూపాలే. అవి కూడా
శివుని యొక్క స్వరూపాలే, శివ యొక్క స్వరూపాలే. అమ్మవారికి శివ అని పేరు, అయ్యవారికి శివ అని పేరు. శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే పరమేశ్వరి. వాళ్ళిద్దరికి నామంలో కూడా అభేదం ఉంది. శివ అంటే పరమేశ్వరి, ఇక్కడ శివానందలహరి అంటే అమ్మవారి వల్ల వచ్చే ఆనందమైన, అయ్యవారి వల్ల వచ్చే ఆనందమైన రెండు ఒకటే అని అర్థం. కాబట్టి సకల విద్యలకు ఆధారభూతమైనటువంటి వాళ్ళు, సకల విద్యలు తమ స్వరూపంగా ఉన్నటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు. అందుకని కళాభ్యాం నతిరియం, ఇయం నతిహి, ఇయం ఇది, నతిహి అంటే నమస్కారం. ఇదిగో నేను నమస్కారం చేస్తున్నాను. మొదట పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తున్నాం. ఆ చివరి నుండేటువంటి పదం నతిరియం, ఇయం నతిహి, ఇదిగో నేను నమస్కారం చేస్తున్నాను అని అన్నాం. ఎవరికి నమస్కారం చేస్తున్నాం? కళాభ్యాం నతిరియం, కళాభ్యాం కళాస్వరూపులైనటువంటి వారికి, అంటే విద్యాస్వరూపులైనటువంటి వారికి నమస్కారం అని చెప్పి అంటున్నాం. అందుకే మనకు అమ్మవారు జ్ఞానప్రసూన అనేటువంటి రూపంలో కూడా ఉంటారు. అమ్మవారు కూడా జ్ఞాన ప్రదాత్రినే. తర్వాత ఈ కళలు చంద్రునిలో ఉన్నాయి, 16 కళలు. సూర్యునిలో ఉన్నాయి, అవి 12 కళలు. అగ్నికి 10 కళలు ఉన్నాయి. ఇవి మనకు మనం చక్రాలను, 6 చక్రాలని విభజన చేసినప్పుడు సౌందర్య లహరిలో చెప్పుకున్నాం. అగ్ని, సూర్య, చంద్ర 3 విభాగాలు చేసుకున్నాం. ఈ 3 విభాగాల్లో ఇన్ని కళలు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. అది ఏ విభాగంలో ఎన్ని కళలు ఉన్నాయి అనేటువంటి శ్లోకాలు కూడా మనకు చెప్పారు. మొత్తం 360 కళలు శరీరంలో ఉన్నట్టు మనం సౌందర్య లహరిలో చదువుకున్నాం. కాబట్టి ఈ కళలన్నీ కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపమే. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి విద్యకు నమస్కారం చేస్తున్నాం. ఎందుకు ప్రారంభంలోనే కళ గురించి ఇక్కడ మాట్లాడారు అని అంటే, ఇదంతా విద్యాస్వరూపం, అవిద్యను పోగొట్టేటువంటిది, అజ్ఞానాన్ని పోగొట్టేటువంటిది, జ్ఞానాన్ని కలుగు చేసేటువంటి స్తోత్రం. అందుకని కళ అనే పదంతో ప్రారంభమైంది. కళ అంటే కాంతినిచ్చేటువంటిది, సుఖంలోకి, ఆనందంలోకి తీసుకెళ్లేటువంటిది అని అర్థం. కమ్ అంటే సుఖం, లాతి అంటే తీసుకొని పోయేటువంటిది, కళ అంటే సుఖంలోకి తీసుకుపోయేటువంటిది విద్య అని అర్థం. కాబట్టి జ్ఞానమూర్తి స్వరూపుడు, దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు, సరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారు, వీళ్ళు ఇద్దరు మనకు జ్ఞాన స్వరూపులు. అందుకే కళాభ్యాం నతిరియం అన్నాడు. తర్వాత చూడ అలంకృత శశికళాభ్యాం, చూడ అంటే జుట్టు, చూడ అలంకృత, జుట్టును అలంకరించుకొని ఉన్నారు. దేంతో? శశికళాభ్యాం, శశికళలతో, చంద్రకళలతో అలంకరించినటువంటి జుట్టు కలిగిన అమ్మవారికి, అయ్యవారికి ఇయం నతిరియం నమస్కారం అని. మనకు ఆ పరమేశ్వరుని జుట్టులో చంద్రుడు ఉండడం మనకు తెలిసిందే. అమ్మవారికి కూడా చంద్రుడు అలంకారంగా ఉంటాడు అనేది మనం సౌందర్య లహరిలో చదువుకున్నాం. సౌందర్య లహరిలోనూ వస్తుంది. తర్వాత మనకు లలితా సహస్రనామంలో కూడా అమ్మవారు చంద్రచూడం కలిగినటువంటి వారు అనేది తెలుస్తుంది. అర్ధచంద్రాకృతిని ధరించినటువంటి వారు అమ్మవారు. అమ్మవారి యొక్క లలితా స్వరూపంలో కూడా మనకు ఆ జటాజూటం మీద శశికళ అంటే చంద్రకళ ఉన్నటువంటి విధానం మనం చూస్తాం. శశి అంటే శశము కలిగినటువంటి వాడు, శశము అంటే కుందేలు అని అర్థం. ఆ చంద్రునిలో ఒక మచ్చ ఉంటది. ఆ మచ్చను కొందరు కుందేలు అంటారు, కొందరు జింక అంటారు. ఆ శశము అంటే కుందేలు కాబట్టి ఆ కుందేలు మచ్చ ఉండేవాడు శశి అయినాడు.
అందువల్ల చంద్రునికి శశి అనే పేరు వచ్చింది. అదే మృగం అంటే జింక, మృగాంకుడు అని పేరు చంద్రునికి. మృగాంకుడు అంటారు. మృగాంకుడని శశి అని పేరు. ఇక్కడ శశి అంటే కుందేలు మత్స కలిగినటువంటి వాడు. శశి అంటే చంద్రుడు అని అర్థం. ఆ చంద్ర కళలు కలిగినటువంటి వారు. ఎక్కడ? చూడ అలంకృత. చూడ అంటే జుట్టు, జుట్టునందు శశి కళల చేత అలంకరింపబడినటువంటి వారు. శశి కళలు 16 చంద్ర కళలతో అలంకరింపబడినటువంటి వారు అమ్మ నాన్న ఇద్దరు. అయితే మనకు 16 కళలు కనిపించవు. ఆయన చంద్రరేఖ మాత్రమే ఉంటుంది. చంద్రరేఖను మాత్రమే ధరించి ఉంటారు. ఆ చంద్రరేఖను అక్కడ ధరించినటువంటి కారణం చేతనే చంద్రునికి మిగిలినటువంటి 16 కళలు ఉంటాయి. అక్కడ ధరించకపోతే ఆ దక్షుని యొక్క శాపం చేత అతను నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. అందులో రోహిణిని చంద్రుడు ప్రేమించాడు. అతనేమన్నాడు? అయ్యా, నేను నా కుమార్తెలందరినీ ఒక్కరికే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. రోహిణి మీద ఉన్నటువంటి వ్యామోహం చేత చంద్రుడు మిగిలినటువంటి 26 మందికి కూడా తాళి కట్టేశాడు. తాళి కట్టాడే గాని కాపురం చేయడం లేదు. విషయం నారదుని చెవిన పడింది. నారదుడు దక్ష ప్రజాపతికి చెప్పాడు. ప్రజాపతికి చెప్తే ఆయన ఆగ్రహోదగ్రుడైపోయి కుష్ఠవ్యాధిగ్రస్తుడై రోజు రోజుకు ఒక కళ క్షీణించి నశించిపోతాడు అని శపించాడు. మళ్ళీ అన్నాడు నారదుడు, అయ్యా, ఏమిటిది ఇంత శాపం పెట్టావు? అల్లుడు మరణిస్తే కూతుళ్ళు విధవలవుతారనేది గుర్తించలేకపోయావా అని చెప్పన్నాడు. అవును నారద, ఆవేశంలో నేను విచక్షణను కోల్పోయాను అని చెప్పాను. అందుకే కోపం ఎవరికి ఉండకూడదు. ఒకవేళ కోపం రాకూడదని ఎవరు ఆత్మలు ఎవరు కాదు, అందరికి కోపం వస్తుంది. వచ్చినప్పుడు కొంత సంయమనం పాటించి కొంత ఓర్పుతో ఉంటే దాని తీవ్రత తగ్గుతుంది. ఆ తీవ్రత తగ్గిన తర్వాత మనిషి యొక్క ఆలోచన ప్రారంభం. అంటే ఇది మళ్ళీ ప్రారంధం ఉంటే ఎట్లా అవుతుంది, విచక్షణ వల్ల ఎట్లా అవుతుంది అనేది వేరే చర్చ. కాబట్టి అప్పుడు ఆ శాపాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలంటే పరమశివుణ్ణి వేడమని చెప్పాను. పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఆ మిగిలినటువంటి చంద్రకళను తీసి తన జుట్లో పెట్టుకున్నాడు. అక్కడికి మృత్యువు రాదు పరమేశ్వరుని దగ్గరికి. అందువల్ల తరుగుతూ వచ్చినటువంటి చంద్రుడు ఆ చివరి కళ ఉన్నప్పుడు పరమేశ్వరుని జటాజూటం మీద ఉంటాడు. ఇక అక్కడ మృత్యువు లేదు. కానీ మళ్ళీ తరుగుదల రావాల చంద్రునికి. మళ్ళీ తరుగుదల రావాలంటే ఏం చేయాలా? పెరగాలి. అందువల్ల మళ్ళీ పెరుగుతాడు. ఇది చంద్రుని కథ. ఆ విధంగా పరమేశ్వరుని యొక్క జటాజూటంలో చంద్రుడు ఉంటాడు, అమ్మవారి యొక్క జటాజూటంలో కూడా చంద్రుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరూ చూడాలంకృత శశికళాభ్యాం, జుట్టు మీద చంద్రుణ్ణి ధరించినటువంటి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి నతిరియం, ఇది నమస్కారం. తర్వాత నిజ తపఃఫలాభ్యాం, నిజ తపఃఫలాభ్యాం, వాళ్ళిద్దరూ తపస్సు చేసి ఒకరినొకరు పొందారు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం ధ్వంసమైంది. సతీదేవి దక్ష యజ్ఞంలో దహించుకుపోయింది, అంటే ఆత్మాహుతి చేసింది. పరమేశ్వరునికి వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగి ఆయన కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎందుకు? పరమేశ్వరుడు ఎవరిని గురించి తపస్సు చేయాలంటే అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. తర్వాత జన్మలో అయినా సరే
నేను నిన్నే భార్యగా పొందాలి. అమ్మవారు ఏమయ్యారు? పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి, మేనాదేవికి పుత్రికగా పుట్టారు. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయింది. ఆ పార్వతి పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. తపస్సు చేసి పరమేశ్వరుని భర్తగా పొందింది. అట్లా నిజ తపః ఫలాభ్యం, ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకొని ఆ తపస్సు ఫలితంగా పొందారు ఒకరినొకరు. అది వాళ్ళ దాంపత్యంలో ఉండేటువంటి గొప్పతనం. ఒకరి కోసం ఒకరు తపన చెందారు, జన్మాంతరాలు ఎదురు చూశారు. పరమేశ్వరుడు పార్వతి కోసం ఒక్కరోజు 2 రోజులు కాదు, ఆమె దహించకపోతే తరువాత ఆమె జన్మించి ఆమె పెరిగి పెద్దదై మళ్ళీ తపస్సు చేసి ఇతన్ని పొందేంత వరకు ఆయన ఏ విధమైనటువంటి కామ వికారాలు లేకుండా తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. మన సంస్కృతికి దానిలో వచ్చినటువంటి మార్పులకి మనం తేడాను గమనిస్తే, భార్య చనిపోయినటువంటి 3వ నెలకో 6వ నెలకో భర్త ఇంకొక వివాహం చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. అలాంటి వాటిని చూసినప్పుడు మనకు పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం యొక్క గొప్పతనం గుర్తు రావాలి. యాక్సిడెంటలీ వైఫ్ గాన్, అనుకోకుండా ఆమె చనిపోయింది. యజ్ఞానికి పోయి పుట్టింటికి పోయి తిరిగి రావాల్సినటువంటి ఆవిడ రాలేదు. రాకపోతే ఏమైంది? ఆమె దహించిపోయింది. ఇక మళ్ళీ ఆమె వచ్చేంత వరకు అతను మూసిన కన్ను తెరవలేదు, పట్టిన పట్టు విడవలేదు, ప్రారంభించిన తపస్సు ఆపలేదు. అది కదా పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం అంటే. సరే, ఆమె పుట్టింది. పుట్టిన తర్వాత ఎక్కడ పుట్టింది? పర్వతరాజు ఇంట్లో పుట్టింది. దేవతలు అందరూ కూడా విహరించేటువంటి ప్రదేశం అది, ఓషధి ప్రస్థం. ఆయనకున్నటువంటి పరపతి ఇంత అంత కాదు. ఆయన కోరుకుంటే ఎట్లాంటి వాడినైనా తెచ్చి పెళ్లి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు హిమవంతుడు. కానీ అమ్మవారు పరమేశ్వరుని కోసమే తపస్సు చేశారు. వాళ్ళ అమ్మ చెప్పింది మేనాదేవి, ఏముంది అతనికి? ఇల్లు లేదు, వాకిలి లేదు, శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, అడుగు తింటూ ఉంటాడు, పాములు మెడలో వేసుకొని ఉంటాడు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు, ముసలి ఎద్దు మీద వెళ్తూ ఉంటాడు. ఎక్కడైనా పెళ్లికి బయలుదేరారంటే మీరు బారసాలకు కానీ చేరుకోలేరు. మంచి కారు లేదు. అట్లా ఎన్నో మాటలు చెప్పింది. పార్వతి చెలించలేదు. అమ్మ, ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి నీళ్లు క్రిందికి దుముకుతూ ఉంటాయి, ఒక వాటర్ ఫాల్స్. ఆ మధ్యలో నువ్వు చేయిబెట్టి వాటిని ఆపేస్తావా? నువ్వు చేయిబెట్టినంత మాత్రాన మధ్యలో ఆగిపోతాయా? అవి కిందికే వస్తాయి. పరమేశ్వరుని మీద నాకున్నటువంటి ప్రీతి అలాంటిది అని చెప్పి అన్నది పార్వతి. నీ కర్మ ఏడన్నా చావు అని చెప్పి వదిలేసి వచ్చి తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేంత వరకు తపస్సు చేసింది. పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు. నిజంగానే నా మీద ప్రేమ ఉందా లేదా అని పరీక్షించాడు. పరీక్షించి సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు ఈ విషయాలన్నీ. ఎందుకమ్మాయి నువ్వు తపస్సు చేస్తున్నావు? ఆ పరమేశ్వరుని గురించి నాకు తెలుసు, మేమిద్దరం స్నేహితులం, అతనికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, శ్మశానంలో ఉంటాడు. ఇవన్నీ మళ్ళీ రీలంతా వేశాడు ఆయన కూడా. ఆమె అన్నది, గురు నింద నేను సహించను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాను. అతను వెళ్ళిపోలేదు. అయితే నేనే వెళ్ళిపోతానని లేచింది. ఎక్కడికి పోతామని చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుంటాడా అని తిరిగి చూసింది. తిరిగి చూస్తే అప్పటి వరకు బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నిజస్వరూపాన్ని చూపించాడు. ఆశ్చర్యపోయింది, సిగ్గుపడింది.
అక్కడి నుంచి అటే వెళ్ళిపోలే పరమేశ్వరునితో. ఇంటికి వచ్చి మా అమ్మ మా నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకొని నన్ను తీసుకెళ్ళు అని చెప్పి. అది సంస్కారం. అంతేగాని మీ అమ్మ నగలు ఎత్తుకొని వేకుజామున 4 గంటలకు ట్రైన్ ఉంది, రైల్వే స్టేషన్కి వచ్చేయి, మన ఇద్దరం వెళ్ళిపోదాం అంటే అలాగే అని చెప్పి వచ్చేలే. నిజ తప ఫలాభ్యాం, ఒకరి కోసం ఒకరు అంత తపన పడ్డారు. ఇది దాంపత్యం. అట్లాంటి తపన పడ్డారు కాబట్టి ఒకరిలో ఒకరు సగం అయ్యారు. ఆ తపన లేకపోతే, ఆ పరస్పర గౌరవం లేకపోతే దాంపత్యం నిలబడదు. ఏదో ఆయన సరిగ్గా నేను సీరియల్ చూసే సమయానికే కాఫీ అడుగుతాడు అనే కోపంతో, పగతో మళ్ళెప్పుడు కాఫీ అడగని విధంగా ఆ కాఫీని భయంకరమైన చేదుగానో లేదా భయంకరమైన తీపితోనో ఇచ్చి అతని కాఫీ మీద విరక్తి పుట్టించి అతనికి అర్థమయ్యేటట్టు, సీరియల్ అయిపోయేంత వరకు మనం కాఫీ అడగకూడదు అని అర్థమయ్యేటట్టు చేసే దాంపత్యం కాదది. నిజ తపఫలాభ్యం. ఒకరి కోసం ఒకరు శరీరమే త్యాగం చేసి, తన శరీరం సగం త్యాగం చేసి ఆయనిస్తే, ఆమె తన శరీరం త్యాగం చేసి సగం త్యాగం చేసి ఆయనకి ఇచ్చింది. అట్లా అమ్మ లేకపోతే అయ్యి లేదు, అయ్యి లేకపోతే అమ్మ లేదు. ఆమె శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవిత్. ఈమెతో కలిస్తేనే ఆయన శక్తివంతుడు, ఆయన ఉంటేనే ఈమె సంపూర్ణమైనటువంటి శక్తి. ప్రభవితం శక్తః అంటే మొత్తం లోకం ప్రభవించాలంటే ఆయన ఉండాల, ఆయన ప్రభావం చూపించాలంటే ఈమె ఉండాలి. అట్లా పరస్పర ఆశ్లిష్ట తనుర్ధరాభ్యం అని చెప్పి అన్నాడు. కాబట్టి ఒకరినొకరు ఆ విధంగా తపస్సు ద్వారా పొందినటువంటి వారు. తర్వాత భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, భక్తుల పట్ల ఫలితాల్ని ప్రకటించినటువంటి వారు. ఎవరు వచ్చి వేడినా లేదని చెప్పడం శివుని విషయంలో లేదు. ఎప్పుడు సాధ్యమా అసాధ్యమా అనే దాంతో ఆయనకు సంబంధం లేదు. బాల మార్కండేయుడు 16 ఏళ్లవాడు ఓం నమ శివాయ అన్నాడు. సాక్షాత్తు దండధరుడైనటువంటి యముణ్ణి కూడా శాసించాడు. ఎడమ కాలుతో తన్ని అవతలతో చేశాడు. అది ధర్మమా అధర్మమా అని ఆలోచన చేయలేదు. ఏం చేస్తున్నాడు పాపం యమధర్మరాజు? మార్కండేయుని యొక్క ప్రారంధాన్ని అనుసరించి అతనికి 16 ఏళ్లకు వయసు అయిపోయింది, అతని ప్రాణాలు తీసుకుపోతున్నాడు. ఇందులో తప్పేముంది? అతనిది తప్పేమీ లేదు. కానీ పరమేశ్వరుడు భక్త పరాధీనుడు. అతను పరమేశ్వరాన్ని పట్టుకుంటే ఇంకా అక్కడికి మృత్యువు రాకూడదు అంతే. అందుకని 16 ఏళ్ళు నిండితే కదా నీకు మృత్యువు, 16 ఏళ్ళు నిండకుండా అలాగే ఉండిపోమని చెప్పి ఆపేశాడు అక్కడ. అంత శక్తివంతుడు, భక్తుల పట్ల అంత ప్రేమ కలిగినటువంటి. ఎందుకు? దుర్మార్గమైనటువంటి బుద్ధి మనసులో పెట్టుకొని, దుర్మార్గమైనటువంటి బుద్ధిని మనసులో పెట్టుకొని ఆత్మలింగాన్ని కోరినటువంటి రావణాసురునికి ఆత్మలింగం ఇచ్చాడు. ఇట్లా సాక్షాత్తు పార్వతినే కావాలని అడిగితే కూడా ఇచ్చేశాడు. అది ఆయన గొప్పతనం. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఏమడిగితే అది ఇస్తాడు. కాకపోతే ఏం అడగాలనేటువంటి స్పష్టత నీకు ఉండాల. ఏం అడిగితే మళ్ళీ అడుక్కోవాల్సిన పని ఉండదో దాన్ని అడగాలి. అంతేగాని ప్రధానమంత్రి వచ్చి నీ దగ్గర నిలబడి, బాబు నీకేమన్నా చేయాలనుకుంటున్నాను, ఏం కావాలనంటే, స్వామి 10 రూపాయలు ఏంటి, టీ తాగుతానని చెప్పి అడిగితే ఇక వాడిని ఎవరేం ఉద్ధరిస్తారు చెప్పండి? సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి నీకేమన్నా కావాలంటే అడుగు ఇస్తాను అని చెప్పి అన్నాడు. 10 రూపాయలు ఇవ్వండి టీ తాగుతాను అని చెప్పంటే ఇంకా వాడిని ఉద్ధరించేది ఏమి లేదు. వాడి బతుకంతే. అడుక్కుండేవాడికి బంగారు పళ్ళెం ఇస్తే మరుసటి రోజు ఏం చేస్తాడు? బంగారు పళ్ళెంతో అడుక్కుంటాడు. అంతే తప్ప బంగారు పళ్ళెంని వాడేదో వ్యాపారం చేసి ఈ యాచక వృత్తిని మానేస్తాడనేమి లేదు. వాడికి బంగారు పళ్ళెం దొరికినా దాంతో అడుక్కుంటాడే తప్ప వృత్తిని మానడు. బుద్ధి అలా ఉంటుంది.
కాబట్టి ఏం అడగాలి పరమేశ్వరుణ్ణి? అయ్యా నాకు ఇల్లు అన్నాడు. నాకు చదువు బాగా రావాలి అని ప్రార్థన చేసా, వచ్చింది. నాకు ఐఐటీలో సీట్ రావాలి, వచ్చింది. ఇంకా నాకు మంచి మార్కులతో నేను పాస్ కావాలి, పాస్ అయ్యింది. ఇంకా నాకు మంచి భార్య కావాలి, వచ్చింది. పిల్లలు కావాలి, అయిపోయిందా? అయిపోలేదు. ఇవి కాదు అడగాల్సింది. ఏం అడిగితే అడగాల్సింది మళ్ళీ ఉండదో దాన్ని అడగాలి. ఏది అడిగితే అడుక్కుండే అవకాశం అవసరం రాదో దాన్ని అడగడానికి మనం సిద్ధపడాలి. ముందు దాని గురించి ఆలోచన చేయాలి. తపస్సు చేసేవాడు ముందేం ఆలోచన చేయాలంటే వరమేం అడగాలో ఆలోచన చేసుకోవాలి. వరమేం అడగాలో స్పష్టత లేకుండా తపస్సు చేయడం వల్ల ప్రయోజనం లేదు. రాక్షసులందరూ చావడానికి కారణం అదే. వాళ్ళకి స్పష్టత లేదు ఏం అడగాలో. ఆ స్పష్టత లేనటువంటి కారణం చేత నాకు చావు ఉండకూడదు అని చెప్పి అన్నాడు. చావు ఉండకుండా ఎట్లుంటుంది? పుట్టినోడికి చావు ఉంటది. నీకు ఏదైనా ఒక ఎగ్జంప్షన్ కోరుకో అని చెప్పి అన్నాడు. హిరణ్యకశిపుడు ఏమన్నాడు? పగలు కాదు, రాత్రి కాదు, ఆకాశంలో కాదు, నేల మీద కాదు, భూమి మీద కాదు, ప్రాణం ఉండే దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు, సాయంకాలం కాదు, మధ్యాహ్నం కాదు, ఇట్లేదో కండిషన్స్ అన్ని చెప్పాడు. అన్ని కండిషన్స్ కి సరిపోయే విధంగా నరసింహ అవతారం వచ్చింది. అన్ని కండిషన్స్ కి సరిపోయే విధంగా రామావతారం వచ్చింది. అట్లా భగవంతునికి ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆయన అవతరించి దుష్ట సంహారం చేస్తాడు. నువ్వు అడగాల్సింది అది కాదు. ఏది అడిగితే నీకు ఈ వ్యవహారం అంతా నడపాల్సిన అవసరం ఉండదో దాన్ని అడగాలి. అది అడగడానికి నువ్వు సిద్ధమైతే ప్రార్థన మొదలు పెట్టచ్చు. లేదా ఇంకొకటి ఉంది, శ్రేష్టమైనటువంటి ప్రార్థన. నువ్వేం అడగాల్సిన అవసరం లేదు. నువ్వేం అడగాల్సినటువంటి అవసరం లేదు. స్వామి, నేనేంది నిన్ను అడిగేది? నాకేం కావాలనో నీకు తెలియదా? పిల్లవాడు తండ్రి ఉన్నాడు. పిల్లవాడు ఏం అడగాల్సిన అవసరం లేదు. తండ్రికి తెలుసు వాడికి ఏమేం కావాలో ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు. కాదు కూడదని ఒక్కో నాటికి పిల్లవాడు ఒకటి అడుగుతాడు. నాన్న చాక్లెట్ కావాలా అంటాడు. ఇస్తే ఇస్తాడు, లేదంటే లేదు. చాక్లెట్ తింటే దగ్గు వస్తుంది అంటే, ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుంది అంటే. ఎండ కాస్తా ఉండేటప్పుడు ఐస్ క్రీమ్ అనుకో, నాన్నే తెస్తాడు. ఐస్ క్రీమ్ తెచ్చినానరా తినరా అంటే, పిల్లవాడు నాన్న ఏం కావాలరా బాబు నీకంటే, నీకంటే బాగా నాకేం తెలుసు నాన్న, నువ్వే బాగా తెస్తావు తేబో అని చెప్పి అన్నాడు అనుకో, ఇంకా నాన్న ఖుషి అయిపో. పిల్లవాడికి నచ్చింది, నాన్నకు నచ్చింది రెండూ తెస్తాడు. ఇది నాకు నచ్చిందిరా, ఇది నువ్వు రెగ్యులర్ గా వాడేదిరా, నీకు ఏది కావాలంటే అది తీసుకోరా అని చెప్పంట. ఇది ఒక పద్ధతి, తండ్రిని అడిగేటువంటి పద్ధతి. ఇదైనా తెలిసి ఉండాలా. దీన్ని లౌక్యం అంట. ఈ లౌక్యమైనా తెలిసి ఉండాల, లేదా స్పష్టత అయినా ఉండాలి. స్పష్టత లేనప్పుడు లౌక్యంగా వెళ్ళాలి. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ప్రార్థన చేసినా ఏ కోరిక లేకుండా ప్రార్థన చేయాలి. నాకు కష్టం వచ్చింది, భగవంతుని దగ్గరికి వెళ్తాను, స్వామి నాకు ఈ కష్టం పోయిందంటే నీకు 108 కొబ్బరికాయలు కొడతాను. ఎంత భగవంతుడేం లంచగొండా కాదు. కష్టం వచ్చినా రాకపోయినా, సుఖంగా ఉన్నా నువ్వు ఆనందంగా ఉన్నా, నువ్వు చేయాల్సినటువంటి పని చేస్తావు. ఆయన ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటాడు. ఏది వృధాగా పోదు ఈ ప్రపంచంలో. మనం అన్న మాట వృధాగా పోదు, మనం తిన్న తిండి వృధాగా పోదు, మనం చేసిన పని వృధాగా పోదు, మనం చేసిన జపం వృధాగా పోదు. దాని ఫలితం దానికి వస్తుంది. ఇప్పుడు రావాలన్నా తర్వాత రావాలన్నా అనేది దాని యొక్క స్వభావాన్ని అనుసరించి నిర్ణయం అవుతూ ఉంటుంది. అంటే మనం బొప్పాయి నాట్యం అనుకోండి, 3 నెలల్లోనో 6 నెలల్లోనో వస్తున్నాను. కొబ్బరి చెట్టు నాటితే 3 ఏళ్ళు పడుతుంది. నువ్వు ఏం చెట్టు నాటావు అనే దాన్ని బట్టి ఫలితం ఎప్పుడు రావాలనేది నిర్ణయం.
అంతేగాని నేను విత్తనం నాటాను ఫలితం రాలేదు, విత్తనం నాటాను ఫలితం రాలేదని ప్రతిరోజు దాన్ని లోడి చూస్తా ఉంటే మొలకెరిగిపోతుంది, అది పనికి రాకుండా. కాబట్టి భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. కాబట్టి భక్తుల పట్ల ఫలితాలను ప్రకటించినటువంటి వారికి ఈయం నమస్కారం. అస్తోక త్రిభువన శివాభ్యాం. ముల్లోకాలకు త్రిభువనాలకు స్తోకం అంటే స్వల్పం అని అర్థం. అస్తోకం అంటే అనల్పంగా శివాభ్యాం మంగళాలను చేకూర్చేటువంటి వాడు. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, శివుడు లయకారకుడు కదా, మరి మేలు ఎలా చేస్తాడు? లయం కూడా మేలే, మరణం కూడా మేలైనటువంటిదే, గుర్తుపెట్టుకోవాలి. మరణం కూడా ఆనందకరమైనటువంటిదే. జీవుడు ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోవడానికి తాపత్రయపడుతూ ఉండేటప్పుడు ఏమనుకుంటాడంటే, అయ్యో నాకు మరణమైనా వస్తే బాగుండేని అనుకుంటాడు. అది రావాలంటే కూడా భగవంతుని దయ ఉండాలి. కాబట్టి లయకారకుడైనటువంటి శివుడు కరుణిస్తేనే నీకు అనాయాసేన మరణం అని చెప్పన్నా. ఎలా ఉండాలయ్యా జీవితం అంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. దీనుడు కాకుండా బ్రతకాలి. జీవితం అంతా వాని దయ మీద వీని దయ మీద బ్రతికేటట్టు కాకుండా మనమే 10 మందికి పెట్టేటట్టు ఉండగలగాలి. మనం తింటూ ఇంకొకడికి పెట్టడమే జీవితం అంటే. నిరంతరం ఎవరి మీదనో ఒకరి మీద పడి పారాసైట్ లాగా, పరాన్న జీవి లాగా బ్రతకడం జీవితం కాదు. అందుకే ఏం చెప్పారు, వినా దైన్యేన జీవితం. సరే, జీవితం దైన్యం లేకుండా బ్రతికాం. మరణం ఎలా ఉండాలి అంటే అనాయాసేన మరణం. రాత్రి భోంచేసి పడుకున్నాడండి, పొద్దున్నే లేయలేదు, అది మరణం అంటే. అంతేగాని ఒక కాలు ఒక చెయ్యి పడిపోయి మంచం మీదనే అన్ని ఉంటూ భార్య సేవలు చేయలేకుండా, పిల్లలు దగ్గరికి రానేయకుండా, ఆ బోరిక్ పౌడర్ వేసి 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 కింద పురుగులు పడిపోయి ఇటు అటు తిప్పలేకుండా శరీరం ఉబ్బిపోయి వాసన వచ్చేసి ఎప్పుడు మరణిస్తాడా అని భార్య పిల్లలే అనుకుంటూ ఉంటే అది కాదు మరణం. ఇంట్లో వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అంతవరకు ప్రేమించినటువంటి భార్య, అంతవరకు ఎంతో ఆదరించినటువంటి గౌరవించినటువంటి బిడ్డలు చనిపోతే బాగుండు భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఈ జీవునికి విముక్తిని ప్రసాదించు. అది కూడా పరమేశ్వరుని కరుణ, లేకపోతే మరణం కూడా రాదు. అది కూడా పరమేశ్వరుని కరుణే. అందుకని అనాయాసేన మరణం అనేది సామాన్యమైనటువంటిది కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాదు. అందుకని అస్తోక త్రిభువన శివాభ్యాం, ముల్లోకాలకు శివాన్ని కలిగించేటువంటి వాడు, మంగళాన్ని కలిగించేటువంటి వాడు. జననం మంగళకరమే, మరణం కూడా మంగళకరమే. ఈ సత్యం అర్థమైతేనే, ఈ తత్వం వంటబడితేనే మానవుడు ఆనందంగా ఉంటాడు. కేవలం జననం మాత్రమే సంతోషదాయకం, మరణం దుఃఖదాయకం అని అనుకోకూడదు. అదే అజ్ఞానము. మరణం కూడా ఆనందదాయకమే. అది అవునండి, మీ ఇంట్లో జరిగితే కదా తెలుస్తుంది అంటే ఎవరింట్లో అయినా జరుగుతుంది. మరణం లేనటువంటి ఇల్లు ఉండదు. మనకేదో చెప్తారుగా, నా కొడుకును బ్రతికించు అని చెప్పంటే, అమ్మా ఏ ఇంట్లో అయితే మరణం లేదో ఆ ఇంట్లో నుంచి కాసిని ఆవగింజలు తీసుకురాబో అని చెప్పి అన్నాడు పరమేశ్వరుడు అని చెప్పంటే, ఆమె వెళ్ళి అన్ని ఇళ్ళు వెతికి మీ ఇంట్లో మరణించారంటే మరణించారు. కాబట్టి మరణం అన్ని చోట్ల ఉంటుంది, మరణం ఉంటుంది. ఆ మరణం మంగళకరమైనటువంటిదే, అది తప్పు కాదు. అది శివుని యొక్క ఆజ్ఞ చేత జరిగేటువంటిది. శివుడు జీవునికి విడుదలను ప్రసాదిస్తూ ఉన్నాడు. సరేనండి, మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఓకే. ఏది, కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉండి లేవలేని స్థితిలో ఉండి సేవలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే, మరి చిన్న చిన్న వాళ్ళు పోతున్నారే, 16 ఏళ్ళోడు, 20 ఏళ్ళోడు, 30 ఏళ్ళోడు, 40 ఏళ్ళోడు ఉన్నట్టుండి మాట్లాడుతూ ఉండి హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారు. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. అప్పుడు ఎట్లా అంటే,
అప్పుడు కూడా మంగళకరమే. ఆ జీవునికి అప్పటికి విముక్తి కలిగించేశాడు. అతను ఉండి ఇక ఏమేమి బాధలు అనుభవించాలో అవేవి లేకుండా అప్పటికి విముక్తి ప్రసాదించాడు. అది కూడా ప్రయోజనకరమే అని భావించాలి. అంటే అన్నిటికీ కూడా సానుకూలమైనటువంటి దృక్పథమే ఉండాలి అని దాని అర్థం. కాబట్టి ముల్లోకాలకు అంటే జననంలోను, మరణంలోను, సృష్టిలోను, ప్రళయంలోను శివప్రదాయకుడుగా మనం పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని గుర్తించాలి. మంగళకరమైనటువంటి వాడుగా. హృది పునర్భవాభ్యాం. హృది అంటే హృదయమునందు, పునః భవాభ్యాం మళ్ళీ పుట్టేటువంటి వాళ్ళు. ఆల్రెడీ ఎక్కడున్నారు? సృష్టిలో ఉన్నారు. మనం హృదయంలో తలుచుకుంటే మళ్ళీ మన హృదయంలో వాళ్ళు పుడతారు అంటే స్ఫురిస్తారు అని అర్థం. ఆనంద స్ఫురదనుభవాభ్యాం. ఆనందాన్ని కలిగించేటువంటి వారు. ఆనందాన్ని ఎలా కలిగిస్తారు? ఆనందం స్ఫురత్ అనుభవాభ్యాం అన్నాడు. ఆనందం స్ఫురిస్తుంది అన్నాడు. స్ఫురిస్తుంది అంటే అర్థం ఏమిటి? పుట్టింది అని కాదు, ఆల్రెడీ ఉన్నది, కనిపించకుండా ఉంది అని అర్థం. స్ఫురించింది అంటే అర్థం ఏంటి అంటే ఆనందం నీలోనే ఉంది, అది ఇంతకాలం కనిపించకుండా ఉంది. అది స్ఫురత్ కనిపించేటట్టు చేసి అనుభవాభ్యాం అనుభవింపజేసేటువంటి వాడు. ఆ విధంగా భవతుమే, ఆ విధంగా నాకు కావాలి. అటువంటి వారికి ఇయం నతి నమస్కారం. అంటే జీవునికి ఆనందాన్ని పూరింపజేసేటువంటి వాడు. ప్రతి జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడు. సత్ సత్యము, చిత్ చైతన్యము, ఆనందము ప్రతి జీవునిలోనూ ఉంటాయి. అయితే ఈ మూడు కనిపించకుండా ఉంటాయి. అవి కనిపించేటట్టు చేసేటువంటి వాడే పరమేశ్వరుడు. ఆ కనిపించేటట్టు చేసేటువంటిదే పరమేశ్వరి. వాళ్ళిద్దరూ ఆ ఆనందాన్ని స్ఫురింపజేసి అనుభవానికి వచ్చేటట్లు చేస్తారు. ఆ విధంగా అనుభవాభ్యాం భవతు మే నాకు భవతు, ఆ విధంగా అగుగాక, ఆ విధంగా కలుగు చేసేటువంటి వారికి ఇయం నతి, ఇదిగో నమస్కరిస్తూ ఉన్నాను, వాళ్ళిద్దరికి నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. మే నతి భవతు, నా యొక్క నమస్కారం వాళ్ళకు చేస్తూ ఉన్నాను అని మొదటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకున్నాం. అంటే ఇక్కడ కళాభ్యాం అనేది కనిపించే రూపం కాదు, విద్యా రూపం. ఇది కనిపించదు. చూడాలంకృత శశికళాభ్యాం అనేది కనిపించే రూపం, అంటే చంద్రరేఖ మనకు కనిపిస్తుంది. నిజ తపఃఫలాభ్యాం అనేది, తపఃఫలం అనేది కనిపించేది కాదు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అనేది భక్తుల పట్ల ఫలితం అనేది కనిపిస్తుంది. అంటే వాళ్ళ వరానికి ముందు జీవితం, తర్వాత జీవితం కనిపిస్తుంది. తర్వాత శివాభ్యాం అంటే ఆనందాన్ని కలిగించేటువంటిది, మంగళాన్ని కలిగించేటువంటిది. అది వాళ్ళ యొక్క అనుభవం అంతే. అస్తోక త్రిభువన శివాభ్యాం ముల్లోకాలకు మంగళాన్ని కలిగించేది, ఇది కనిపించేటువంటిది. హృది పునర్భవాభ్యాం ఇది కనిపించదు, ఎవరి హృదయంలో వాళ్లకు అనుభవించేటువంటిది. అట్లా ఆ స్ఫురించే రూపం, స్ఫురించని రూపం, స్ఫురించే రూపం, స్ఫురించని రూపం, కనిపించేది కనిపించండి, ఈ రెండింటిని గురించి చెబుతూ ఆ కనిపించేది కనిపించది అంత పరమాత్మే అని చెప్పడం కోసం చెప్పాడు. నీకు స్పష్టంగా వస్తు రూపంలో ఏది కనిపిస్తూ ఉందో అది పరమేశ్వరుడే. నీకు కనిపించకుండా ఏది అనుభూతం అవుతూ ఉందో అది పరమేశ్వరుడే. కాబట్టి అంతా పరమేశ్వరుడే. అంతటికి నమస్కారం అని నమస్కారం చేశారు. చెప్పండి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం
भवतु मे शिवाभ्याम् भवतु मे शिवाभ्याम् अस्तोकत्रिभुवन शिवाभ्याम् अस्तोकत्रिभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरधनुभवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्याम् नतिरियम् तिर्यम्. ఇక్కడికి ఆపుతాం ఈరోజు. వచ్చే వారం నుంచి మనం రెండు శ్లోకాలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తాం. గురుగారు ఏమన్నా? మీకు ఈ దీని గురించి మరణం కూడా మంగళం అని చెప్పేటప్పుడు అనాయాతేన మరణం అండి. సార్ వినిపించట్లే. నేను అన్మ్యూట్ లోనే ఉన్నానే, వినపడలేదా? అనాయాస మరణం ఏదో చెప్పారు కదా, దాని అనాయాతేన మరణం, దాన్ని సరిగ్గా చెప్పండి అంటున్నారు. వినాదైన్యేన జీవితం, అదాన్ని చెప్పింది. అవును, వినాదైన్యేన జీవితం. దేహిమే పరమేశ్వర. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహిమే పరమేశ్వర. అది ఒకసారి మెసేజ్ పెట్టండి. పెడతాను, నేను పెడతాను. మంచిది గురుగారు, నమస్కారం. అదే ప్రార్థన. బ్రతికినంత కాలం మనం తింటూ ఒకరికి పెట్టేటట్టు ఉండాలి. ఎవరి దగ్గర చేయి సాచి అడుక్కోకూడదు, దేహి అని అనకూడదు. మరణించేటప్పుడు అనాయాసంగా మరణించాలి. ఇది ప్రార్థన. లౌకికమైనటువంటి ప్రార్థన, ఇది పారమార్థికమైన ప్రార్థనగా. ఇంతకు మించినటువంటి లౌకిక జీవితం లేదు అని. ఎప్పుడైతే మనం ఇతరులకు పెట్టాలి, ఎవరి దగ్గర అడుక్కోకూడదు అనుకున్నామో అప్పుడు సంపదలన్నీ వచ్చేసాయి. ఇక అనాయాసేన మరణం అన్నప్పుడు ఇక రుణానుబంధం అంతా విముక్తం అయిపోయింది. అది చివరిలో చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది. కనపడేది కనపడంది రెండు పరమాత్మ అనడంలో అంతే. శంకరాచార్యుల వారు చాలా అద్భుతంగా దాంట్లో గూఢార్థం పెట్టారు. అది మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.